క్రియేట్ చేస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు బీజేపీని వీకెండ్ చేయడానికి చేస్తున్న క్రియేషన్ మాత్రం. ఎందుకు రామచంద్రరావు మీద రబ్బర్ స్టాంప్ ముద్ర పడుతుందండి? అది ఎవరన్నారో నాకేం తెలియదు. ఆ తలకాయ ఉండాలా, వాళ్ళకి ఏముండదు, నా మెడకాయ మీద తలకాయ లేని కూడా ఇవన్నీ మాట్లాడతారు. ఇదంతా కూడా ఏంటంటే జలసీతోని, ఒక రాజకీయాల్లో జలసీ అనేది ఉంటుంది కొంత. తర్వాత వాళ్ళకు కొంతమంది కోపాలు ఉంటాయి, లేకుంటే కొంతమంది పార్టీ నాశనం కావాలి, నీ నాశనం అయిపోయినా పర్లేదు పార్టీ నాశనం కావాలని వీలు ఉంటుంది. కొంతమందికి అదొక పిచ్చి, అది ఒక నా అంత మనిషి లేడు ఎవరు అనే ఫీలింగు. ఇటువంటి వాళ్ళు మాట్లాడతారు కొంతమంది. లేకుంటే కొంతమంది పత్రికలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మీరు చూస్తాం హండ్రెడ్స్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ కమ్. వాళ్ళకేంది పార్టీని వీక్ చేయాలి, వ్యక్తిని వీక్ చేయాలి, ఇదనే ఉంటాయి. వాళ్ళకు కొంతమంది చేపిస్తారు, వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇవన్నీ కూడా ప్రచారాలు మాత్రమే, అబద్ధాల ప్రచారం మాత్రమే. రామచంద్రరావు ఒకటి మా వెనక వాళ్ళు ఎవరు ఉన్నారంటే, ఎస్ అందరూ ఉన్నారు నా వెనక, మీకు కలిసి పని చేస్తాం. నా వెనక మోదీ కూడా ఉన్నాడు. ఎస్ వీఆర్ విత్ పార్టీస్ యునైటెడ్లీ విల్ ఫైట్. అంటే ఇక్కడ తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూసింది, ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ని చూస్తుంది. నెక్స్ట్ బీజేపీ వంక చూడాలంటే మీ దగ్గర కొత్త ధర ఏదో ఉండాలి కదా. నేను వచ్చి 2 నెలలు అయింది కదా, సినిమా ముందు చూపిస్తాను కదా, ఇంకా చూపిస్తారా? 100%. రైట్. రామచంద్ర గారు, కొద్దిగా అకాడమిక్ ఇష్యూలోకి పెడదాం. తెలంగాణ రాష్ట్రం యూరియా సమస్యను చాలా తీవ్రంగా ఎదుర్కొంటుంది. యూరియా ఇష్యూ ఎపిసోడ్లో, యూరియా కొరతలో బీజేపీ పాత్ర లేదా పోనీయండి. అసలు నేను చెప్తానండి, మీకు మళ్ళీ క్లియర్ చేస్తున్నాను, ఇక్కడ ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి. ప్రతి సంవత్సరం కూడా యూరియా మనకు భారతదేశానికి మనకు సఫిషియెంట్గా ఉన్న, సెల్ఫ్ సఫిషియెంట్. ఇది మనము నీమ్ కోటెడ్ యూరియా మనం దేశంలో ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో పెద్ద ఒక స్కేర్సిటీ, బ్లాక్ మార్కెటింగ్ ఇవన్నీ జరిగినాయి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని నీమ్ కోటెడ్ ఈ స్కేర్సిటీ తీసేశారు. గత రాబీ సెషన్లో దాదాపు 2 లక్షల పై చిలుకు ఏవైతే లాక్స్ మెట్రిక్ టన్ రబీలో సర్ప్లస్ ఇచ్చినాం మనం. అంటే రాష్ట్రానికి రిక్వైర్మెంటు 9 lakhs, మేము ఇచ్చినాము 14 lakhs. దాంట్లో మిగిలిన 2.5 lakhs. ఆ 2.5 lakhs ఖరీఫ్ క్యారీ అవుట్ అయింది. ఖరీఫ్లో 5.5 lakhs టన్ మెట్రిక్ టన్ మేము రిలీజ్ చేసినాం. ఇవి మొత్తం కలిపి 8 లక్షలు అయింది. మనకు అవసరం ఉన్నాయి 9.5 లక్షలు. 1.5 మెట్రిక్ టన్ రావాలి, 1.5 మెట్రిక్ టన్ కావాలి. దానికోసము ఇక్కడ అన్ని ఒక ఫ్యాక్టరీస్ నుంచి, మన ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్ నుంచి, తప్ప వేరే దేశాల నుంచి వచ్చినటువంటి యొక్క ఇంపోర్ట్స్ ఇస్తున్నాం. అదన్నీ కూడా తెలంగాణకు ఖరీఫ్ సీజన్ అయిపోయే లోపల ఇస్తామని చెప్పాం. సరఫరా అయితేనే ఉన్నాయి. ఈ కారణం ముఖ్యమంత్రి గారు స్వయంగా, నేను క్లిప్పింగ్ కూడా చూపెడతాను, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏం చేస్తారు, కొరత లేదు, అనవసరంగా భయాందోళనతో మీరు ఉన్నారు అని చెప్పారు. మరి ఎందుకు సార్ ఈ ఆందోళన? అదే అంటున్నాను, అదేంటంటే ప్రభుత్వం చేసినటువంటి ఒక పొరపాటు వల్ల ఇది అవుతుంది. అవును, ఎందుకంటే యూరియా షార్టేజ్ ముందు అనే వరకు రైతులు ఆందోళన అని ఈ మన షాప్స్ ముందు రావటము, ఎక్కువగా కొనేసి కొంతమంది బ్లాక్ మార్కెట్ చేయటము, హోర్డింగ్స్ చేయటము, ఇవి జరుగుతూ ఉన్నాయి. నేనేమంటున్నా, ఇది ప్రభుత్వ మాట అనకపోతే ఇంత కాదు. అంటే వేరే రాష్ట్రాల్లో ఇంత కొరత ఉన్నది దేశం అంతా ఉంది, కానీ కొరత తీరుస్తున్న దేశం ఎట్లా, మీరు ఎందుకు వచ్చింది కూడా కొరత చెప్తానండి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మనకు చబరియా పోర్ట్ నుంచి రావాల్సినటువంటి ఒక ఏదైతే ఆగింది. రెడ్ సీలో క్రైసిస్ ఉంది, రెడ్ సీలో అక్కడ కూడా సంబంధించిన అక్కడి నుంచి రావట్లే, మనకు అక్కడి నుంచి రాలే. మనకు రావాలి రష్యా యుక్రెయిన్ వారు కూడా ఈరోజు మనకు కారణం. ఇన్ని దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాదు సార్. ఇప్పుడు వినండి సార్, ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ మనం చేసుకునే పరిస్థితులు ఇప్పుడు డిలే అవుతున్నా కూడా భారత ప్రభుత్వం ఉన్న లోకల్ మార్కెట్ యూరియా కొరత అప్రిషియేట్ చేయాలి కదా. యూరియా కొరతకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం రకరకాల కారణాలు ఉన్నాయి, అది ఓపెన్ సీక్రెట్ కదా. యూరియా కొరత అయినా కూడా మేము యూరియా క్రియేట్ ఇస్తున్నాం అనేది అదే. ఇన్ని క్రైసిస్ ఉన్నా కూడా ఎక్కడ కూడా భారత ప్రభుత్వము ఫార్మర్స్కు యూరియా షార్టేజ్ క్రియేట్ చేయకుండా సప్లై చేస్తారు. జనవరిలో పెట్టినారు, తుమ్మలాసలో ఫిబ్రవరిలో పెట్టినారు, మార్చిలో పెట్టినారు. తప్పుడు తడకాలి సార్ అవన్నీ, అది తప్పుడు తడకాలి, అసలు రాంగ్. నేను చెప్తే ఛాలెంజ్ చేశాను, నేనే ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు యూరియా ఉందా? మొత్తం యూరియా ఉన్నది 100%. వాళ్ళ గవర్నమెంట్ మీద ఎంక్వైరీ పెట్టాలి, ఎవరు తీసుకుపోతున్నారు, ఎక్కడ దాస్తున్నారు, ఎవరు బ్లాక్ మార్కెటింగ్. ఇది పొరపాటు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీదే. బీఆర్ఎస్ పార్టీ అయితే పోయింది, దాని మీద మనం ఎందుకు మాట్లాడగానే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే దాని మీద వాల్యూ లేదు. నేను చెప్తున్నా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వము
ఈ షార్టేజ్ ఉన్నది, ఇట్లా అవుతుంది, మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అనే మాట అనకపోతే